సంక్రాంతి అంటేనే మనందరికీ ముఖ్యంగా గుర్తొచ్చేది పిండి వంటలు, బొమ్మల కొలువులు, కోడి పందాలు మరియు కొత్త అల్లుళ్ళు. దీనిలో బొమ్మల కొలువు చాలా ప్రత్యేకమైనవి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలామంది బొమ్మల కొలువులు పెడుతూనే ఉన్నారు. కానీ మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఒక అద్భుతమైన బొమ్మల కొలువు చూడడానికి ఈ స్టోరీలో చూడండి. ఎందుకంటే ఈ బొమ్మల కొలువు మాత్రమే కాకుండా ఆధ్యాత్మికతను మరియు మనుషుల యొక్క జీవన శైలిని కూడా రెప్లికేట్ చేసే ఇటువంటి బొమ్మల కొలువులు చాలా వరకు యూజ్ అవుతుంది. ఈ బొమ్మల కొలువు గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఈ స్టోరీలో చూడండి. నా పేరు విజయశ్రీ అండి. మేము సూర్యారావుపేటలో ఉంటాం, విజయవాడలో. నేను ఈ బొమ్మల కొలువు సంక్రాంతికి పెట్టడం అనేది 35 ఏళ్ల క్రితం బిగిన్ చేశాను. నాకు స్కూల్ డేస్ నుంచి ప్రాజెక్ట్ వర్క్లో అలవాటైంది. స్కూల్లో క్రాఫ్ట్ టీచర్ చెప్పింది, అది ఇంట్రెస్ట్ ఒక ప్యాషన్గా డెవలప్ చేసుకొని తర్వాత మా పాప చిన్నప్పుడు పెట్టింది. ఊరికనే ఇళ్ళు తర్వాత మా వారు క్రికెటరు, ఆయన సిడ్నీ అవి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చిన ఓపెరా హౌస్ పోస్ట్ కార్డ్స్ అవి చూసి చేస్తూ వచ్చాను. ఆ తర్వాత ఒక గత 20 ఏళ్ల మట్టి మాత్రం మన ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ అవి చదివిన దానికంటే కూడా చూసిన దాని పిల్లల మైండ్ మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లా రామాయణం, భారతం, భాగవతం, వైకుంఠ ద్వారాలు, తర్వాత శ్రీనివాస కళ్యాణం పెట్టి తిరుపతి బ్రహ్మోత్సవాలు అట్లా పెడుతూ వచ్చా. లాస్ట్ ఇయర్ కూడా శ్రీచక్రమును తర్వాత 3 లోకాలు అవి పెట్టాను. ఈ సంవత్సరం నా కాన్సెప్ట్ ఏంటంటే విష్ణుమూర్తి దశావతారాలు, తర్వాత అమ్మవారి పంచ అవస్థలు అంటే పంచదశలు, దట్ యూ కెన్ రిలేట్ ఈవెన్ టు ది ఉమెన్హుడ్. అంటే బాలగా పుట్టి కన్య, తర్వాత యువతి, తర్వాత ప్రౌఢ స్టేజ్, తర్వాత లాస్ట్ ముక్తి, దట్ ఈస్ వాట్ వీ కాల్ లిబరేషన్. ఆ స్టేజ్ దాకా ఎట్లా ఉంటుంది అది అమ్మవారి కథల రూపంలో చూపించాను అనమాట. ఎప్పటి నుంచో నేను సౌత్ టెంపుల్స్ పెట్టాలని నా కోరిక. అది ఈ రకంగా తీర్చగలిగా. ఎందుకంటే ఇండియన్ టెంపుల్స్ పెట్టామంటే ఇట్స్ వెరీ బిగ్ ప్రాజెక్ట్. ఏడాది పడుతుంది నాకు. దీనికే సుమారు 2 నెలల దాకా పట్టింది. ఈ బొమ్మలన్నీ కూడా మొదటి నుంచి చేత్తో చేయటం అలవాటు. అంటే రబ్బర్ వాటిని జుట్లో అవి వేసి వాటికి చీరలు కట్టి అవి పెడతాను. బట్ ప్రతి కాన్సెప్ట్కి ఎన్ని క్యారెక్టర్స్ పడతాయో అన్ని క్యారెక్టర్స్ చేసుకుంటా. ఈ సంవత్సరం ఒక 50 చేశాను. సో ఈ ఫస్ట్లో మనం దశావతారం చూపించుకుందాం. దాంట్లో మత్స్యావతారం నుంచి బిగిన్ చేశాను. మత్స్యావతారంలో సత్యవంతుడు అనే రాజు, అంటే ఇప్పుడు మనం మనువు అని చదువుతాం కదా, ఆ మనువే ఆయన సత్యవ్రతుడు అనమాట. ఆ సత్యవ్రతుడు అనే ఆయనకి ఓ రోజు సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉంటే చిన్న చేపలాగా చేతుల్లో దోసిట్లో పడుతుంది. అది తీసుకొచ్చి రాజా నన్ను రక్షించు అనేసరికి తీసుకొస్తాడు ఇంటికి. తీసుకొచ్చి చిన్న గాజు పాత్రలో పెడతాడు. క్షణంలో గాజు పాత్ర అంత అయిపోతుంది. తర్వాత దాన్ని ఒక బావిలోకి మారుస్తాడు. బావి అంత అయిపోతుంది. తర్వాత దాన్ని మళ్ళీ తటాకంలోకి మారుస్తాడు. తటాకం కూడా నిండిపోతుంది. సో ఇది మామూలు చేప కాదని చెప్పి ఏంటిది అని అడిగితే చేప మాట్లాడుతుంది, నేను విష్ణుమూర్తిని, ఇది ఈ ప్రళయకాలం దగ్గరికి వస్తుంది కాబట్టి ఈ ప్లానెట్ మీద ఉన్న సీడ్స్ అన్నీ, అంటే దాని సీడ్స్గా చూపించలేం కాబట్టి జంతుజాలాలు, తర్వాత మనుషులు, సప్త ఋషులు, వేదాలు, వీటన్నిటిని నువ్వు ప్రిజర్వ్ చేసి ఒక ఆర్క్ అంటే ఒక పెద్ద ఓడలాగా తయారు చేసుకొని దాంట్లో పెట్టుకో. నేను ప్రళయకాలం ఎండింగ్ టైంకి ధర్మం ఎప్పుడైతే పూర్తిగా నశిస్తుందో అప్పుడు నేను మత్స్యావతారంలో వచ్చి ఈ ఓడని ఒడ్డుకు చేరుస్తానని. అట్లా ఈ కంప్లీట్ లైఫ్ అంతా కూడా నెక్స్ట్ యుగానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ దశావతారాలన్నీ ఒక యుగంలో జరిగినవి కాదు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కసారి సంభవామి యుగే కదా, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపంలో ఆయన ఎట్లా అయితే విష్ణుమూర్తి అవతారాలు తీసుకున్నాడో అని చెప్పిన ప్రయత్నం ఇది. ఇదంతా కూడా మన భాగవత పురాణంలో ఉంటుంది. ఈ మత్స్యావతారం తర్వాత మళ్ళీ కూర్మావతారంలో కూడా అట్లాగే కింద కూర్ముడుగా వచ్చి దేవతలును రాక్షసులు వాళ్ళిద్దరూ మందరగిరి పర్వతాన్ని వాళ్ళు వాసుకిని తాడుగా చేసుకొని వాళ్ళు మదిచ్చినప్పుడు పుట్టినవన్నీ పెట్టాను. లక్ష్మీదేవి, సూర్యుడు, చంద్రుడు, కౌస్తుభమణి, కామధేను, కల్పవృక్షం, ఇవన్నీ. అది ఆ నెక్స్ట్ షాట్ వచ్చి వరాహావతారం అంటే మళ్ళీ ఆ వెనక్కి ఒక టైం బౌండ్ దాంట్లోకి వెనక్కి నెట్టడానికి ట్రై చేస్తాడు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు.
వరాహస్వామిని అమ్మవారిని తీసుకెళ్ళి సముద్రాల కింద అట్టడుగు భాగంలో దాచేస్తాడనమాట. దాచేస్తే అప్పుడు ఈయన హిరణ్యాక్షుడు ఏం చేస్తాడు, ఆ రాక్షసుడు దాచేస్తాడు కాబట్టి దేవతలు మొరబెట్టుకుంటారు. భూమి ఎట్లా మాయమవుతుంది? అది స్టోరీ. యాక్చువల్గా అర్థం ఏంటంటే మళ్ళీ వెనక అవతారం అంటే కూర్మ అవతారం టైంకి వాటర్లోకి నెట్టినట్టు. దట్ ఈస్ యాక్చువల్లీ సెండింగ్ బ్యాక్ టు టైం వెనక్కి నెట్టడం అనమాట. దాన్ని మనం ఇట్లా అర్థమయ్యేందుకు ఇట్లా చూపిస్తాం అంతే. ఈ కూర్మ అవతారంలో ఏం చేస్తాడంటే ఆయన ఎక్కడో అట్టడుగు పొరల్లో ఉన్న భూదేవిని ఆయన ఇట్లా కూర్మ అంటే వరాహం అంటే తెలుసు కదా, పంది దీని కూరలతో అట్లా వచ్చి ఆయన బీకర్ రూపంతో తవ్వుకుంటూ కిందకి వెళ్ళి అట్టడుగున్న భూమి పొరల్లో అట్టడుగున ఎక్కడో ఉన్న అమ్మవారిని మళ్ళీ పైకి తీసుకొచ్చి జలాల్లో ఉంటుంది, నీటి సముద్ర మట్టంలో, అక్కడి నుంచి పైకి తీసుకొస్తాడు, భూమిని అట్లా సేవ్ చేస్తాడు. ఆ నెక్స్ట్ ఘట్టం వచ్చి హిరణ్యకశిపుడిది. హిరణ్యకశిపుడు ఇద్దరు కూడా అన్నదమ్ములు. సో ఈ హిరణ్యకశిపుడు ఈ ప్రహ్లాదుడు ఆయన పుడతాడు కదా, మహాభక్తుడు ఈయన హరికి. ఆయన తప్పితే ఇంకెవరిని నమ్మడు. ఆయన ఆ రకంగా ఎక్కడున్నావు నువ్వు అంటే, ఎక్కడైనా ప్రతి చోట అణువణువు ఉన్నానంటాడు, బ్రహ్మాండం అంతా ఉన్నానంటే, అప్పుడు అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని చెప్తాడు. చిన్నపిల్ల మీ అందరికీ తెలుసు. సో అది చూపించాను. ఆ స్తంభంలో పగలు కొట్టుకుని నరసింహద్వారం అది బయటికి రావటం. ఆయనకి వరం ఉంటుంది, ఎక్కడ నేను ఆకాశంలో చావకూడదు, భూమి మీద చావకూడదు, వెలుగు కాదు, రాత్రి కాదు, ఆయుధాలు ఉండకూడదు, దేవతలు కాదు, మనుషులు కాదు, అట్లా ఉంటుంది అన్నమాట, జంతువు కాదు. అందుకని వీటన్నిటిని కవర్ చేస్తూ ఆయన మొహమేమో సింహం మొహం, శరీరం ఏమో మనిషి. ఆయన గడప మీద కూర్చొని ఆయన పేగులు తన నఖాలు గోళ్లతో చీల్చడం అనేది అట్లా చూపించాను. అది మామూలుగా వైకుంఠంలో వీళ్ళందరూ ప్రతిసారి మొరబెట్టుకోవడం, అందుకని సెంటర్ పాయింట్గా వైకుంఠం పెట్టి అందులో ఉండే ముఖ్య పాత్రలు అందరూ ఉంటారు. అగో ఇక్కడ మీకు చూస్తే బ్రహ్మదేవుడు ముఖ్య పాత్రుడు అంటారు వైకుంఠంలో మన హనుమంతుల వారిని, ఆయన్ని. తర్వాత పక్కన గరుత్మంతుడు, సప్త ఋషులు, తర్వాత ఈయన నారదుడు. మళ్ళీ ఇదే అన్నదమ్ములు ఇద్దరు, హిరణ్యకశిపుడు జై విజయులుగా ఆయనకి 5 సంవత్సరాల పిల్లలుగానే ఆయన ద్వారపాలకులుగా వరం అడుగుతారు. ఇన్నిసార్లు ఆయన చేతిలో పరాభవం పొందాక మాకేదో రకంగా ప్రజలు మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలంటే అయితే ద్వారపాలకులుగా మీరు నా దగ్గర ఉంటారని చెప్పి అంటాడనమాట. అందుకని వాళ్ళిద్దరిని అట్లా చూపించాను. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి వామన అవతారంలో కూడా బలిచక్రవర్తి కథ ఉంది కదా, అది చూపించాను. ఆయన 3 అడుగులు అడుగుతాడు, అంటే 3 కాన్షియస్ మనకి ఎనర్జీ కాస్మిక్ దీని మీదే, మానసికంగా, శారీరకంగా, సైగడిలిగ్గా అన్ని రకాలుగా మన కాన్షియస్ని కంట్రోల్. అది యాక్చువల్గా అవతారాలు అంటే ఆకాశం, నేల, భూమి అని కాదు, ఇక్కడ వి షుడ్ టేక్ దట్ కంట్రోల్ ఓవర్ అవర్ కాన్షియస్. అట్లా ఆయన 3 అడుగులు అడిగినప్పుడు ఆయన పైన ఆకాశం, త్రివిక్రముడు అనమాట ఆ రూపం, కాలు పైకి పెట్టాడు కదా, అది ఆక్రమించుకుంటాడు భూమి. 3వ అడుగు ఎక్కడేమంటే నా తల మీద అంటాడు, అంటే అహంకారం మీద. అహంకారం బలిచక్రవర్తికి ఉన్న, ఆయన గొప్ప రాజు, కానీ ఆయనలో కూడా ఎక్కడో అహంకారం ఉంది. అహంకారాన్ని కంప్లీట్ నొక్కేస్తాడు. ఆయన ఒక 8 ఏళ్ల వటువుగా వస్తాడు అనమాట, అప్పుడే ఒడుగైన బాలకుడుగా. అది ఆ బలిచక్రవర్తి చాలా గొప్ప రాజు. అందుకని ప్రతిసారి ఓణం జరుపుకుంటారు కదా కేరళలో. అది ఏంటంటే అర్థం, ఆయనకి ఇస్తాడు అవకాశం దేవుడు, విష్ణుమూర్తి, నువ్వు ప్రతి సంవత్సరం వచ్చి నీ ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారో లేదో వచ్చి చూసుకోమని. ఆయన తిరిగి భూమికి రావటమే ఓణం. అది అందుకని ఓణం సాధ్య అంటారని, విపరీతమైన వంటలు అవి చేసుకొని చేయటం. ఆ పక్కది పరశురామ అవతారం. అదేంటంటే కార్తవీరార్జునుడని ఆయన ఒకసారి యుద్ధం చేసి వెళ్తూ ఉంటే ఈ గౌతమ మహర్షి ఆశ్రమంకి వస్తాడు. అహల్య గౌతములు వాళ్ళ కొడుకు పరశురాముడు. ఆయన విష్ణుమూర్తి పుడతాడు ఆయన రూపంలో. వచ్చినప్పుడు ఏంటంటే ఇంత వేల సంఖ్యలో వచ్చిన సైనికులతో వచ్చిన రాజుకి క్షణాల్లో ఆకలిగా ఉందంటే అన్నం వడ్డిస్తారు. ఏంటి ఇంత క్షణాల్లో చేశారంటే వాళ్ళ దగ్గర సురభి అని కామధేను ఉంటుంది. ఆ కామధేను క్షణాల్లో వడ్డించేసరికి ఆ రాజుకి ఆశ పుడుతుంది. అహంకారమైన రాజు ఆయన, చాలా గొప్ప పరాక్రమవంతుడే కానీ విపరీతమైన అహంకారం. ఆయన ఏం చేస్తాడంటే నాకు అది ఇచ్చేయమంటాడు. ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వరు. అది గోవు అదంటే మాకు ఆశ్రమంలో ఉండాల్సిందే కానీ అది మీ దగ్గర ఉండేది కాదని, దాంతో ఆయన్ని వధించి దాన్ని తీసుకెళ్ళిపోతారు. అప్పుడు పరశురాముడు 21 సార్లు క్షత్రియుల మీద దండెత్తి వాళ్ళని కంప్లీట్ ఇరాడికేట్ చేస్తాడు. అంటే ఈవిల్ రాజులు
రాజులందరూ ఒకటని కాదు, అందులో కూడా ఎక్కడైతే చెడు ఉందో అక్కడే ఈయన యుద్ధం చేశాడు కాబట్టి. అది కార్తవీర్యార్జునుడు భోజనానికి వచ్చింది, అదంతా కూడా కంప్లీట్ క్లేతోనే చేశాను. అవన్నీ మెటీరియల్ అంతా కూడా భోజనం రకరకాలు. ఆ పక్కది వచ్చి నెక్స్ట్ది మనకు రామావతారం సీను. అది వాళ్ళు లంకకు వెళ్ళటం, ఆవిడ సింసుపాలచ్చి వృక్షం కింద సీత కూర్చుని ఉంటే పైనుంచి హనుమంతుడు వింటున్నాడు కదా, ఆవిడ రావణాసుడు వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని అడగటం, ఆవిడ ఒప్పిస్తాడు. అప్పుడు వీళ్ళందరూ యుద్ధానికి వెళ్ళటం అనమాట. అది రామావతారంలో విశిష్టతని అది పెట్టాను. కృష్ణావతారంకేమో కాళీ మర్దనం చేయటం ఒకటి, తర్వాత ఆయన అన్న యుక్తి, ఆయన శక్తి. ఎందుకంటే బలరాముడు వచ్చి మీకు ఆదిశేషు అంశ, డైరెక్ట్ నారాయణుడేమో విష్ణుమూర్తి ఏమో కృష్ణుడు. అదే అందుకని ఆయన ఏం చేస్తాడంటే శక్తి కదా, రోజు ఈ పిల్లలందరూ ఆడుకునే చోట కాళీమర్దనం దగ్గర కూడా పిల్లల్ని చంపబోతే రాక్షసుడు ఆయన మర్దించి దాన్ని చంపుతాడు. ఈయన ఏం చేస్తాడంటే ధేనుకాసుడు అని ఒక గాడిద రూపంలో తిరుగుతూ ఉంటాడు రాక్షసుడు. ఆయన ఏం చేస్తాడంటే భుజాల మీదకి ఎత్తుకుని గాడిదని విసిరి కొట్టి గోడకేసి చంపేస్తాడు. అందుకని తాడితోపులో ధేనుకాసురుడిని పెట్టాను. అది వాళ్ళిద్దరిది. ఇక్కడ మామూలుగా యశోద వెన్న చిలకటం, పూతన సంహారం, అవన్నీ ఇట్లా లీలల కింద పెట్టా. ఆ తర్వాత కల్కి కూడా మనకి అది పురాణంలో చెప్పబడింది 10వ అవతారంగా ఆయన వస్తాడని. కానీ విష్ణుమూర్తి ఏ అవతారంలో రంగులో ఉంటాడో అది మన ఇమాజినేషన్ కాబట్టి నేను ఆయన్ని పెట్టలేదు. ఊరికేనే ఒక కోటను ఒక తెల్ల గుర్రం శ్వేతాశ్వం మీద వస్తాడని, హిమాలయాల దగ్గర నుంచి శంబాల అని అక్కడి నుంచి వస్తాడని అది పెట్టాను. ఇవి 10 కూడా దశావతారాల కింద. ఆ తర్వాత ఇదేమో నాకు విశేషంగా సెలబ్రేటింగ్ ఉమెన్హుడ్ యాక్చువల్లీ. బట్ అది అమ్మవారు కూడా ఆ రకంగా చూపిస్తే ఇంకా ఎక్కువ హత్తుకుంటుంది కదా ఆవిడ చేసిన గొప్ప పనులన్నీ. సో దేవి ఫస్ట్ ఇది తుంగభద్ర నదీ తీరం. ఈ తుంగా నదీ తీరంకి ఒకసారి ఆదిశంకరాచార్యులు వారు వెళ్తే అక్కడ తపస్సు చేసుకోవడానికి వెతుక్కుంటుంటాడు. భూలోకం ఎప్పుడు సాధనాలోకం, భూలోకంలో చేసిన పూజలే ఫలిస్తాయి, దేవలోకంలో పూజలు ఉండవు, అట్లనే పాతాళలోకంలో ఉండవు, భూలోకంలోనే ఉంటాయంటారు. అందువల్ల ఆయన అక్కడ ఆదిశంకరాచార్యులు వారు వెళ్ళినప్పుడు ఆయన విచిత్రమైన విషయం చూస్తాడు. చాలా సస్యశ్యామలంగా ఉంటుంది. అక్కడ ఒక పాము పడగబడుతుంది, కప్ప ప్రసవిస్తూ ఉంటుంది. సో ఇంత మరి ఎక్కడ మనం చూడం కదా విచిత్రం. అదే కప్ప పాము జాతి వైరం ఉన్నవి, ఒకటి చూస్తే ఒకటి పడదు. అట్లాంటిది పామే దానికి పడగబడుతుందంటే ఈ స్థల విశేషం చాలా గొప్పదని చెప్పి ఆయన అక్కడ ఉండిపోయి 12 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఆయనకి బాల రూపంలో ప్రత్యక్షం అవుతుంది అమ్మవారు. ఇది నాకే నేను ఇంట్లో చేసుకోవటం. ఇంట్లో ఒక కుర్రాడు ఉన్నాడు నాకు మామూలుగా, అంటే ఈ పేపర్ కట్టింగ్ ఇవన్నీ బొబ్బలు వచ్చేసాయి, అవన్నీ గ్లూ గన్ అవి పెట్టుకొని అంటించుకోవటం. ఈ బొమ్మల క్యారెక్టర్స్ అన్నీ వైర్తో నేను చూపిస్తాను ఎట్లా చేశాను. అవి ఒక 50 బొమ్మలు నేను ఒక 2 నెలల మట్టి తయారు చేసుకున్నవి. ఈ హట్స్ అవన్నీ కూడా మా స్కూల్లో నేర్పించిన ప్రాజెక్ట్, చీపురు కుంచెతో చేసింది అది. సో ఇదంతా కూడా ఊరికేనే జస్ట్ ప్యాక్డ్ ఇట్ విత్ థర్మకోల్ అంతే, ఇది కనిపించకుండా. ఫర్ దట్ ఐ హ్యాడ్ సమ్ హౌస్ హెల్ప్ అంతే, డొమెస్టిక్ హెల్ప్. ఈ స్క్రీన్స్ అన్నీ కూడా అట్లా తీయించాను, డిటిపి దీని మీద తీయించే థర్మకోల్ మీద అంటించుకున్నవే గుళ్ళన్నీ కూడా. నథింగ్ ఈజ్ వెరీ టఫ్, కానీ యూ నీడ్ అ లాట్ ఆఫ్ పేషెన్స్. అది. దాని తర్వాత వచ్చి కన్యాకుమారి కథ అందరికీ తెలుసుగా. త్రివేణి సంగమంలో ఆవిడ శివుడి కోసం ఘోరంగా తపస్సు చేస్తుంది, పెళ్లి చేసుకుందామని. శివుడు ఒప్పుకుంటాడు వస్తానని. పొద్దున పూట ముహూర్తం అయితే ఆయన రాత్రి బయలుదేరదాం అనుకుంటాడు అనమాట. ఇంద్రుడికి ఏంటంటే ఆ పెళ్ళిని ఆపాలని ఉంటుంది, ఎందుకంటే కన్యగా ఉన్నప్పుడు చాలా పవర్ ఉంటుంది పరాశక్తికి. ఎందుకంటే అక్కడ ఆవిడ చంపాల్సింది బాణాసురుడు అనే రాక్షసుడిని ఆ అవతారంలో. సో అందుకని ఆయన ఏం చేస్తాడు, ఆ పెళ్ళి విఫలం అవ్వడానికి కోడి రూపంలో తెల్లారకు ముందే కూస్తాడు ఇంద్రుడు. దాంతో పెళ్ళి ఆగిపోతుంది. ఆవిడ కన్యగాగో అక్కడ అన్నీ పెట్టాను కదా మామూలు పెళ్లి సామాన్లన్నీ రెడీగా ఎదురు చూస్తున్న ఆవిడ పెళ్ళి ఆగిపోయేసరికి నిరాశగా నిలబడిపోతుంది అక్కడ.
ఆ టైంలో దేవతలు ప్రార్థిస్తారు, ఈ బాణాసుడు మరీ విజృంభించేస్తున్నాడు, అమ్మ నువ్వే కాపాడాలంటే సరే ఆయన్ని సంహరిస్తుంది. కానీ ఇవాళకి కూడా కన్యాకుమారిలో ఆవిడ పెళ్ళిగానే ఆవిడే కన్యగానే ఉండిపోయింది. ఆవిడది లోకల్ స్టోరీ కూడా పెట్టాను అందుకే, ఎందుకంటే అక్కడి రాజు ఆవిడకి ముక్కుపొడకి ఇస్తాడు. ఆ ముక్కుపడక కాంతి లైట్ హౌస్ నుంచి మనకి షిప్పులకి డైరెక్షన్ చూపించినంత కాంతి అనమాట అది. ఆ కాంతి చూసి అక్కడ ఏదో ఆల్రెడీ షోర్కి వచ్చేసామని షిప్పులు కొట్టుకుంటూ ఉండేవిట. సో అందుకని తూర్పు ద్వారాలు మూసారు ఇప్పుడు. దట్ ఈస్ రియాలిటీ. ఆ ద్వారం జరిపిన తర్వాత కాంతి లేదనమాట. ఆవిడ వజ్రపు ముక్కుపుట కాంతి అంత గొప్ప లైట్ హౌస్ లాగా ఉంటుందని. సో అది కూడా చూపించాను అది. నెక్స్ట్ వచ్చి మనది యువతి స్టేజ్ వచ్చేసరికి చాలా మనందరికీ ఇష్టమైన కంచి కామాక్షి ఆవిడ కథ. ఆవిడ ఏం చేస్తుందంటే ఒకసారి శివుడును పార్వతి ఇద్దరు కైలాసంలో ఉండగా సరదాకి ఆయన కళ్ళు మూస్తుంది. కళ్ళు మూసేసరికి ప్రపంచం అంతా చీకటి అయిపోతుంది. చీకటి అయ్యేసరికి ఆయనకి కొద్దిగా చిరాకు పడి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అంటాడు. అంటే ఆవిడ కూడా ఇట్లాగే నేను ఇందాకే చెప్పా కదా, భూలోకంకే వచ్చి ఆవిడ సాధన చేస్తుంది. ఎందుకంటే అది సాధన ఫలించే ప్రదేశమే ఇది. మనం ఎంతో అదృష్టం ఉంటేనే ఈ లోకంలో పుట్టగలం మానవులంగా. ఆవిడ అక్కడికి వచ్చి ఆవిడ మాంగాడ్ అని మన తమిళనాడులో ఉంది టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్ అది, ఇప్పటికీ ఉంది. అక్కడ ఆవిడ ఒక మామిడి చెట్టు మ్యాంగ్రోవ్, అదే మాంగాడు. ఆ మామిడి చెట్టు తోపులో 4 వైపులా అగ్నులు పెట్టుకుని ఆవిడే చితాగ్ని, ఇట్లా పంచాగ్నులుగా ఆవిడ పెట్టుకొని తపస్సు చేస్తుంది అనమాట. ఒంటి కాలు మీద చేతిలో జపమాల, ఇంకోటి కాలు మడిచి ఒంటి కాలు మీద ఆవిడ జపం కొన్ని యుగాలు చేస్తుంది. ఆ తపస్సుకి మధ్యలో ఒకసారి పరీక్ష కూడా పెడతాడు శివుడు. ఏంటంటే ఆవిడ శివుడిది ఒక ఇసుక రూపంలో శివలింగం తయారు చేసుకొని పూజ పట్టుకుని ఉంటుంది తపస్సులో. దాన్ని కొట్టేద్దామని చెప్పి ఫ్లడ్ లాగా వస్తాడు కంపా నది రూపంలో. వస్తే ఆవిడ దాన్ని పట్టుకొని గట్టిగా ఆయన కాపాడుకుంటుంది. ఆ కాపాడుకునేసరికి సరే ఆవిడ భక్తికి మెచ్చి అప్పుడు ఆవిడని పెళ్లి చేసుకుంటాడు. అక్కడ ఏకాంబరేశుడుగా ఉంటారు. కానీ ఆవిడ అమ్మవారు అంటుందిట, నేను ఇంత కష్టపడి ఇంత చేసినా కూడా నా లైఫ్ ఫుల్ఫిల్ అయింది, మీరు పెళ్లి చేసుకున్నారు, బట్ నేను దేశానికి ప్రజలందరికీ కూడా ప్రపంచానికి నేను రక్షణగా ఉండడానికి నేను ఇక్కడే స్థిరపడిపోతానని. కామాక్షి అంటే మన కోరిక తీర్చే అక్షలు, అంటే కళ్ళు గల తల్లి కామాక్షి. అట్లా ఆవిడ ఉండిపోయింది. శంకరాచార్యుల వారు అక్కడ కూడా శ్రీచక్రం వేశారు, అందుకని అది కూడా పెట్టాను. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ప్రౌఢ అంటే ఏ స్టేజ్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్, పిల్లలు ఉండి భర్త పిల్లలు ఉన్న స్టేజే ప్రౌఢ. మంచి అంటే సే లైక్ 28-30 years వాళ్ళు. అక్కడ ఏం చేస్తాడంటే ఆవిడకి అక్కడ సుందరేశ్వరుడు, ఆవిడ ప్రతిరోజు రాత్రిపూట సాయంత్రం అయ్యేసరికి ఆవిడ తామస గుణం పెరిగేది ఆవిడలో. విపరీతమైన కోపం, క్రోధం, చెడు మీద దండయాత్రకు బయలుదేరి ఆ దేశంలో ఉండే ప్రజల్ని సంహరిస్తూ ఉండేది. మరి మీనాక్షి మధురై పట్టణంలో. అయితే ఒకసారి ఇట్లా శంకరాచార్యులు 16 ఏళ్ళప్పుడు అక్కడికి వెళ్ళేసరికి ఆ రాజుగారు చెప్తారు, మీరు అదేంటి స్వామి ఆతిథ్యం తీసుకొని ఇక్కడే ఉండండి అంటే, మేము సన్యాసులం, మేము రాజదర్బార్లో తిన్నా కూడా రాజగృహంలో మేము మళ్ళీ బయటికి వెళ్ళిపోవాల్సిందే, ఇక్కడ మేము పడుకోను, గుడికి వెళ్తాను అంటాడు. మీరు అక్కడికి వెళ్తే ఏమి లేదా 6 దాటిందంటే మా ఊళ్ళో అమ్మవారు మొదలెడుతుంది సంహారానికి, నీవు తెల్లారేసరికి మీ ప్రాణాలతో మీరు ఉండరేమో, వద్దు బాబు అని చెప్తాడు. చిన్నవాడు కదా ఈయనని. కాదు నేను వెళ్తానని చెప్పి ఆయన వెళ్తాడు. ఆయన పర్పస్ మీదే వచ్చాడు, ఎందుకంటే ఆయనే అసలు ఆదిశంకరులే మన శంకరుల అంశ. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని అడుగుతాడనమాట, ఇవాళ నాతో నువ్వు ఆట ఆడు తల్లి అని. అంటే తల్లిని అడుగుతారు కదా పిల్లలు, అమ్మ ఆడుకుందామని. అంటే ఏం కావాలంటుంది అంటే పాచికలు ఆడదాం అంటాడు. నువ్వే వేయి పాచికలు, నీ నుంచి తీసేసిన పూలతో నేను ముత్యాలు పెట్టి నీకు పెడతాను, ఇద్దరం ఆడుకుందాం అంటే సరే కానీ అంటుంది. ఎట్లాగో ఆవిడే గెలుస్తుంది. కానీ ఆడినంతసేపు ఈయనకి సుందరేశ్వరుడి కటాక్షం ఉంది కాబట్టి ఆ బీజాక్షరాల్లో తామస్ అంటే ఉగ్ర బీజాక్షరాలు తీసేసి శాంత బీజాక్షరాలు పెట్టి ఆడుతూ ఉంటాడు. అదే శ్రీచక్రం ఫామ్ అవుతుంది. ఆవిడ్ని ఆ కాస్మిక్ బ్యాలెన్స్ చేసి ఆ శ్రీచక్రంలో కూర్చోబెట్టేస్తాడు. తెల్లారిపోతుంది ఆట అయ్యేసరికి, ఆవిడ శాంతంగానే ఉండిపోతుంది. అందుకని మీకు ఇప్పుడు మధుర మీనాక్షి శాంత రూపంలో చాలా బాగుంటుంది. దానికి కూడా ఇంకో స్టోరీ ఏంటంటే, మధుర మీనాక్షి అంటే మనకి మధురైలో మల్లెపూలు దొరుకుతాయి కదా, 365 రోజులు మల్లెపూలు ఉంటాయి, అన్ని చోట్ల సీజనే. అక్కడ ఏంటంటే ఒక వెంది అనే ఒక పూలు అమ్ముకునేవాడు రోజు అమ్మవారికి మల్లెపూల దండ కట్టి ఇస్తూ ఉంటాడు.
ఆ ఊరు రాజు ఆవిడ కూతురులాగానే చూస్తాడు కాబట్టి రోజు ఆవిడ బంగారు పూల మాల పంపిస్తాడు. కానీ తెల్లారేసరికి ఆవిడ మెడలో బంగారు పూల దండ ఉండదు, మల్లెపూల దండే ఉంటుంది. ఇదేంటిది ఆ పూజారి ఏమైనా తీసుకుపోతున్నాడని, అందుకే నా క్యారెక్టర్స్ అన్నీ పెట్టా. పూజారి ఏమైనా తీసుకెళ్తున్నాడా అని ఆ రాజుగారికి డౌట్ వస్తుంది. వచ్చేసరికి కనుక్కునేసరికి ఆవిడ కల్లో కనిపించి చెప్తుంది ఆ రాజుకి, అతనేం చేయలేదు, అతను చాలా భక్తిగా శ్రద్ధగా నా కోసం పూల చెట్టు పెంచి నాకు ప్రతిరోజు ఫ్రెష్ పూలు సువాసనతో ఉన్న మల్లెపూలు ఇస్తున్నాడు. అతని భక్తికి మెచ్చి నేను ఆ మాల ఉంచుకొని ఇచ్చిన మాల తీసేస్తున్నాను, ఏదైనా భక్తితో సాధించవచ్చు అని చెప్తుంది. అందుకని ఇవాళకి కూడా మీకు మదురైలో మాత్రం మల్లెపూలు అందుకే ఫేమస్. 365 days మల్లెపూలు ఉంటాయి, అందుకని అది పెట్టాను కదా. ఆ తర్వాత ముక్తి అంటే లిబరేషన్, అమ్మ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిబరేషన్. మన లాస్ట్ స్టేజ్ ఎవరికైనా అదే కదా. ఆ శంకరాచార్యుల వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడకి కాశీ మెట్ల మీద అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తుంటా. అంటే నేను ఊరికైనా చింతపండు ఉప్పు పప్పు పెట్టా, మనకి ఫుడ్ ఇచ్చేది అన్నపూర్ణే అని, కానీ అసలు దాని ఆంతర్యం ఏంటంటే జ్ఞానం ఇస్తుంది ఆయనకి. అందుకనే మీకు ఇది ఉంది కదా అన్నపూర్ణాష్టకం, తర్వాత నిత్యానందకరి కరావర భయకరి, అది కూడా ఉంది అన్నపూర్ణ స్తోత్రం, అవి ఆయన అక్కడ చదువుతాడు. ఆ తర్వాత ఆయన రాసిన సౌందర్య లహరి కూడా అక్కడే. అంటే అమ్మ సౌందర్యం బాల నుంచి ముక్తి దాకా ఆయన స్టేజ్ బై స్టేజ్ చూశారు శంకరాచార్యుల వారు. ఆ గ్రహించుకున్నదంతా కలిపి మనకు సౌందర్య లహరి రూపంలో ఇచ్చారు. దీనికి తోడు నేను ఈ అనుగ్రహం కోసం అని ఈ కథ చిన్నది పెట్టాను, ఆది శంకరాచార్యుల వారిది. ఆయన 8 ఏళ్ల పిల్లవాడుగా ఉన్నప్పుడు కాలాడిలో పుట్టాడు ఆయన, కేరళలో. అక్కడ ఒక ఇంటికి వెళ్తాడనమాట. అక్కడ వాళ్ళ ఇంట్లో ఏం ఉండవు పాపం ఆవిడ ఇవ్వటానికి. స్వామి నువ్వు వచ్చావు భిక్షకు, కానీ నేను పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదని ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఉంటే ఇస్తుంది. ఆ ఉసిరికాయ కాస్త ఆయన జాలి పడతాడు. అంటే అనుగ్రహం అనేది మనిషికి ఎంత అవసరం, మనకి అన్నీ ఉన్నా కూడా భగవంతుడు అనుగ్రహం ఉండాలి కదా. ఆవిడకి అప్పుడు కనకధరా స్తోత్రం చదువుతాడు. సో జరిగేసరికి ఆ పైనుంచి బంగారు ఉసిరికాయలు ఆ ఇంట్లోకి అంతా కురిపిస్తుంది అనమాట అమ్మ. సో అది అనుగ్రహం కోసం పెట్టాను నేను అది. సో ఇవన్నీ ఈ ఎనీ స్టేజ్ ఆఫ్ లైఫ్ వీ నీడ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మదర్. సో మదర్ గాడెస్ అనుగ్రహం అనేది ఈ రకంగా చూపించాను నేను. సో ఐ ఇన్వాల్వ్డ్ ఆది శంకరాచార్య ఇన్ ఆల్ దీస్ స్టేజెస్. అద్వైతం ఫిలాసఫీ మనం ఫాలో అయ్యే శంకరాచార్యులు కాబట్టి ఐ షోడ్ ఇట్ లైక్ దట్. సో చూసారు కదా, శ్రీమన్నారాయణ దశావతారాలు, కూర్మ అవతారం నుండి నరసింహ అవతారం, మత్స్య అవతారం, ఇది వివిధ అవతారాలని కూడా ఎంతో చక్కగా అయితే అవి హ్యాండ్మేడ్ బొమ్మలు, అంటే చేత్తో చేసిన బొమ్మల ద్వారానే బొమ్మల కొలువు అనేది ఏర్పాటు చేశారు. సృజనాత్మకతో పాటు జ్ఞానాన్ని కూడా పెంపొందించే బొమ్మల కొలువు స్టోరీ మీ అందరికి నచ్చిందని అనుకుంటాను.